నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం ఈ యొక్క రేవిడి గ్రామం దగ్గర అవుతున్నాము. రేవిడి ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర అవుతున్నాము. ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలకి అయితే కనుక ఇది ఒక ప్రభుత్వ ఆసుపత్రి. ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయితే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చాలామంది అయితే కనుక వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు చూపించుకుంటూ చాలామంది నయమై వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ చాలా ఉపయోగకరంగా అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ రేలా ప్రసాద్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, పల్లెటూరే మన పట్టణాలకు ఒక మణిహారం లాంటిది. సో ఎలా సార్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులతో వస్తుంటారు తరచుగా? ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? నేను కూడా ఒక పల్లె ప్రాంతం నుండే చదువుకొని వచ్చినటువంటి డాక్టర్ అండి. ఇదివరకు నేను ఏఎస్ఆర్ జిల్లాలో సుమారుగా 18 సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది వివిధ స్టేజెస్లో. ఇక్కడ కూడా మనకు రూరల్ వాతావరణం అంటే కొంతవరకు ట్రైబల్ వాతావరణం కూడా చాలా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం మీద ఎక్కువగా, అలాగే కంపెనీల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మనకు ముఖ్యంగా నేను చూసినటువంటి దాంట్లో స్కిన్ డిసీజెస్ ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో బీపీ, తర్వాత వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అవనివ్వండి, వృత్తిపరంగా అవనివ్వండి, ఆహార నియమాల్లో అలా చూసుకుంటే అక్కడ బీపీ, షుగర్లు, కొన్ని ప్రాంతాల్లో ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓకే సార్. సార్, యాక్చువల్గా సిటీ వాళ్ళతో పోలిస్తే గ్రామాల్లో బతికే వాళ్ళకి అవేర్నెస్ తక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించేది బీపీ, షుగర్. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏం చేస్తే అది కంట్రోల్లో ఉంటుంది అనే అవగాహన అనేది వాళ్ళకి ఎలా? డెఫినెట్లీ అండి. ఇక్కడ మామూలుగా చూస్తే పల్లెల్లో చాలామంది ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువలాగా ఉంది. అలాగే ఓల్డ్ జనరేషన్, ఈ జనరేషన్ వల్ల మనకు ఈ బీపీ, షుగర్ల మీద సరైనటువంటి అవగాహన లేదండి. ముఖ్యంగా ఏంటంటే ఈ బీపీ, షుగరు అనేది మనకు 30+ ఇయర్స్ దాటాక మనం కొంచెం జాగ్రత్తలు అనేది చాలా తీసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో సాల్ట్ ఒకటి, ఆయిల్ ఒకటి, షుగర్స్ ఒకటి తగ్గించాలి. తర్వాత అలాగే జంక్ ఫుడ్స్ అండి, బయట మనకు దొరికే ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ఈ ప్యాకేజ్ ఫుడ్స్ కానీ, అలాగే మసాలాలు, కారం ఇవన్నీ కూడా తగ్గించుకుంటే, లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకుంటే ఈ బీపీ, షుగర్లు అనేది మనం తగ్గించుకోవచ్చు. ఓకే సార్. సార్, ఇంతటి చక్కటి వాతావరణంలో బతుకుతున్నటువంటి పల్లె ప్రజలు ఇటువంటి స్వచ్ఛమైన గాలి సిటీలో దొరకదు. అంటే వాయు కాలుష్యం లేనప్పటికీ వాళ్ళు ఎక్కువగా జబ్బులు బారిన పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణాలు ఏమంటారు? ఇక్కడ ఏంటంటే ఇంకోటి మనకు అనీమియా అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. నేను ట్రైబల్ ఏరియాలో కూడా చూశాను. ట్రైబల్ ఏరియా కూడా అనీమియా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, జనరల్ ఉమెన్, ముఖ్యంగా ఉమెన్ పాపులేషన్లో ఇవి చాలా ఎక్కువగా ఉంది. నేను చూసినటువంటి దాంట్లో మనకు 8 grams, తర్వాత బిలో 12 grams, 8 to 12 మధ్యలో ఎక్కువ మంది ఉంటున్నారు. సో నేను వాళ్ళని ఎక్కువగా ఇదే మోటివేట్ చేస్తున్నాను. ప్రెగ్నెంట్ ఉమెన్గా అయితే ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి మనము. అలాగే అవసరమైతే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, అవసరం అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఇది ఓవర్కమ్ చేయగలరు. మీరు మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్గా పాటించాలి. చాలామందికి అవేర్నెస్ లేదా వేరియస్ కారణం దూరం అయి ఉండొచ్చు, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లేదా వెహికల్స్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇలా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల కొంతమంది పిహెచ్కి రాలేకపోతున్నారు. వాళ్ళకి మనము 104 ద్వారా కూడా వెళ్ళినప్పుడు బెటర్ సర్వీసెస్ మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే సార్. సార్, గ్రామాల్లో ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ వల్ల, అంటే వాళ్ళు చెప్పేటటువంటి మందులు వాడడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. సో అటువంటి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఇది వాళ్ళు కొంతమందికి లేక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏం చేస్తున్నారంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మేము ఇచ్చింది వాడతారు,
ఇంకో డాక్టర్ ఇచ్చింది వాడుతున్నారు. అలాగే ఇమీడియట్గా ఏంటంటే ఆర్ఎంపీని కూడా అప్రోచ్ అయిపోతున్నారు. ఆర్ఎంపీ కొన్నిసార్లు తెలిసి తెలియనటువంటి వైద్యం చేయడం, అలాగే వీళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి వీళ్ళు ఓన్గా లేదా మెడికల్ షాప్లో వెళ్ళి మందులు తీసుకోవడం, దానివల్ల కొన్ని అనర్థాలు రావడం అనేది గ్రహించి మేము ఏం చేసామంటే ఒక 2 months బ్యాక్ మండల్ లెవెల్లో మండల్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఎంఆర్ఓ గారు, అలాగే స్పెషల్ ఆఫీసరు, ఎంపీపీ గారు వరకు ఆధ్వర్యంలో అందరు ఆర్ఎంపీలకి ఒక దగ్గర పిలిచి వాళ్ళకి మీటింగ్ పెట్టడం జరిగిందండి. అందులో మేము డూస్ అండ్ డోంట్స్, వాళ్ళ యొక్క ఎంతవరకు ఉండాలి, వాళ్ళు ఎంతవరకు వైద్యం చేయాలి, బియాండ్ దట్ వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ఏవైనా పేషెంట్కి అన్యాయం జరిగితే వాళ్ళు డెఫినెట్గా ఇన్ రైటింగ్ ఇస్తే మేము అది కూడా చేస్తామని చెప్పేసి మనం వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఓకే సార్. సో సార్, వీరి పల్లెటూరులో ఉండేటువంటి గ్రామస్తులు వ్యవసాయమే ప్రధాన పనిగా చూసుకుని బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. అంటే రైతులకి పాము గరిచినా, లేదంటే రైతులకి ఏ తేలు కుట్టినా సరే వెంటనే ఇక్కడ హాస్పిటల్కి రావడం అయితే జరుగుతుంది. సో నిజంగా అటువంటి అప్రమత్తమైన పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందంటే సార్? సో మనకు రైతులు వాటి మీద అవేర్నెస్ ఉండాలండి. మనకు మీరు చెప్పింది కరెక్టే. అయితే స్నేక్ బైట్ కానీ వాళ్ళు ఈ డాగ్ బైట్స్ కానీ కొంచెం అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇన్ టైంలో రావటం లేదు. కొంతమంది సాధారణంగా మామూలు అంటే నాన్ పాయిజనస్ స్నేక్ అని చెప్పి లేటుగా రావడము, అలాగే డాగ్ బైట్ దీనివల్ల పెద్దగా మామూలు పిచ్చి కుక్క కాదు, మామూలు కుక్కే అని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి 2వ రోజు 3వ రోజు ఎవరైనా చెప్తే అది ప్రమాదం, మీరు వెళ్ళండి హాస్పిటల్ కంటే లేటుగా రావడము జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకందరికీ, అట్లా లేటుగా రావకూడదు, ఇమీడియట్గా రావాలి. ఎందుకంటే ఇన్ కేసు మనకు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ బైట్ ఉందనుకో, వైరస్ ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత వీ కాంట్ డూ ఎనీథింగ్ అండి, మనం ఏమీ చేయలేము. తర్వాత మనకు ఇమీడియట్గా మనకు రాకపోవచ్చు, కానీ కాంప్లికేషన్స్ అనేది తర్వాత మనకు రావచ్చు. కాబట్టి నేను ఈ రకమైనటువంటి అవేర్నెస్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది పేషెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఏదైనా సరే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి రేవిడి గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి విజిట్ చేసి ఎటువంటి సమస్యలు ఉన్నా డాక్టర్ గారితో షేర్ చేసుకోవచ్చు. సొంత నిర్ణయాలు లేదంటే కనుక ఇంటి చిట్కాలు పాటించవచ్చు. బట్ అలా అని చెప్పి డేస్ గోన్ అయితే కనుక అది ప్రమాదకరంగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పటికైనా సరే ఈ యొక్క డాక్టర్ సలహా మేరకు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాడి మీరు ఆరోగ్యంగా ఉండాలని మా ప్రధాన లక్ష్యం. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.